హలో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. సో నా వ్యూవర్స్ మొత్తానికి ప్రతి ఒక్కరికి పేరు పేరున కనుమ శుభాకాంక్షలు. సో ఈరోజు కనుమ స్పెషల్గా ముగ్గు అయితే వేసేసాం మార్నింగ్ లేచి. సో నెక్స్ట్ అయితే ఫిష్ తీసుకొని రావడానికి మార్కెట్కి వెళ్ళాం. ఈరోజు స్పెషల్గా ఫిష్ ఫ్రై చేద్దామని అనుకున్నాము, కనుమ స్పెషల్. సో ఫిష్ ఫ్రై చేయడం కోసం అయితే మార్కెట్కి వెళ్ళి పానగల్లు దగ్గర ఫిష్ తీసుకొని వచ్చేసామన్నమాట. రవ్వలు తీసుకొచ్చాము. సో 1 kg తీసుకొని వచ్చామన్నమాట. మేము తీసుకున్న చేపలు అయితే అక్కడే క్లీన్ చేయించుకొని నీట్గా తీసుకొని వచ్చేసాము ఇంటికైతే. చేపల్ని క్లీన్ చేయించుకొని ఇంటికి తీసుకొని వచ్చిన తర్వాత అయితే వాటిని నీట్గా కడుక్కున్నాను సాల్ట్ వేసి. సో చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో ఫిష్ అయితే. సో 1 kg తీసుకొని వచ్చి సాల్ట్ వేసి కడిగి పెట్టేసుకున్నాను. సో ఇప్పుడు వీటిని మ్యారినేట్ చేస్తున్నాను అనమాట ఫ్రై కోసము. సో వీటిని మ్యారినేట్ చేసి పెట్టుకోవడం కోసం అయితే ముందుగా ఒక 1 స్పూన్ వరకు కారం యాడ్ చేశాను నేను. సో అలాగే ఇందులో కొద్దిగా పసుపు, కొద్దిగా ధనియాల పౌడర్ 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేశాను. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా జీలకర్ర మెంతుల పౌడర్, ఇంకా అలాగే కొద్దిగా సాల్ట్ యాడ్ చేశాను. మీ టేస్ట్కి తగినట్టు యాడ్ చేసుకోండి. అండ్ అలాగే కొద్దిగా గరం మసాలా పౌడర్ యాడ్ చేశాను నేను. సో అలాగే లాస్ట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. సో దీన్ని మంచిగా నీట్గా ఆ పీసెస్కి అన్నీ పట్టే విధంగా నీట్గా కలుపుకోవాలి. కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేశాను నేనైతే. సో ఇది ఆప్షనల్, పూర్తిగా మీకు నచ్చితే యాడ్ చేసుకోండి. సో ఆయిల్ యాడ్ చేయడం వల్ల అయితే టేస్ట్ చాలా బాగా వస్తుంది. సో ఒక్కొక్క పీస్కి ఇలా పట్టే విధంగా నీట్గా కలిపి ఒక 1/2 అవర్ అలా పక్కన పెట్టుకోవాలన్నమాట. చేపలను అయితే ఫిష్ ఫ్రై కోసం మ్యారినేట్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఒక 1/2 అవర్ వీటిని ఇలా పక్కకు ఉంచేయాలి. అవి 1/2 అవర్ మ్యారినేట్ అయ్యేలోపు నేనైతే చేపల పులుసు రెడీ చేస్తున్నాను అనమాట. సో కొన్ని సగం పీసెస్ ఏమో కర్రీ చేస్తున్నాను ఇలా చేపల పులుసు. అండ్ అలాగే మిగతావి ఫ్రై చేసుకోవడానికి పెట్టేశాను మ్యారినేట్ చేసి. సో చూడండి, చేపల పులుసు అయితే చాలా చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. సో 1/2 అవర్ తర్వాత అయితే నేను ఫిష్ ఫ్రై చేయడం అయితే స్టార్ట్ చేసేసాను. సో ఒక ప్యాన్ పెట్టేసుకున్నాను, వాటన్నిటిని ఆయిల్లో వేసేస్తున్నాను అనమాట పీసెస్ని. కొంతమంది ఈ ఫిష్ ఫ్రైని ఎలా చేస్తారంటే డీప్ ఫ్రై చేస్తారనమాట ఆయిల్లో. సో నాకు అలా నచ్చదు. సో ఇలా ప్యాన్ ఫ్రై చేస్తాను, కొద్దిగా ఆయిల్లో చేసేస్తారనమాట. సో ఇలా ఫిష్ ఫ్రై చేసిన ఆయిల్ తర్వాత వంటలలోకి యూజ్ చేయొద్దు. సో అందుకోసమని నేను ఆయిల్ తక్కువ వేసి ఇలా ప్యాన్ ఫ్రై చేస్తాను. డీప్ ఫ్రై చేయడం వల్ల ఆయిల్ అంతా వేస్ట్ అవుతుంది కాబట్టి. సో ఇంకొక సైడ్ అయితే చేపల పులుసు ఉడుకుతుందన్నమాట. సో ఇంకొక సైడ్ ఫిష్ ఫ్రై కూడా రెడీ అవుతుంది కనుమ స్పెషల్గా. మీరు మీ ఇంట్లో ఈ ఫిష్ ఫ్రైని ఎలా చేస్తారు మీ స్టైల్లో అనేది నాకు కామెంట్స్లో చెప్పండి. నేను చేసే ఈ ఫిష్ ఫ్రై అయితే కనీసం 15 to 20 మినిట్స్ పడుతుందన్నమాట. సో ఈ ఫిష్ అనేది ఫ్రై అవ్వడానికి పక్కాగా 20 మినిట్స్ పడుతుంది. మీకు ఎంత టైం పడుతుంది అనేది నాకు కామెంట్స్ చేయండి. ఇలా 2 సైడ్స్ తిప్పుకుంటూ ఫిష్ అయితే చక్కగా ఫ్రై చేసుకోవాలి. సో చూడండి, ఫిష్ అయితే ఫ్రై అయిపోయింది. ఒక 20 మినిట్స్ తర్వాత మంచి బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది కదా. సో నెక్స్ట్ ఇలా కరివేపాకు, ఆనియన్స్, లెమన్ అయితే పెట్టేసుకొని ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. సో చూడండి ఎంత యమ్మీగా ఉందో, చూస్తుంటేనే తినాలని అనిపిస్తుంది. సో టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. అంతే అండి ఈరోజు వీడియో అయితే. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం. బాయ్ బాయ్.